హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సండే వెజ్ కిచెన్. ఇవాళ స్పెషల్ కొబ్బరితో సేమియా పాయసం. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1 కప్పు బెల్లం తరుగు, 1 కప్పు సేమియా, 1 కప్పు నెయ్యి, బాదం పప్పులు, జీడిపప్పులు, యాలకులు, ద్రాక్ష, 1 కప్పు పాలు. ముందుగా కడాయిని వేడి చేసుకొని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక అందులో బాదం పప్పులు, జీడిపప్పులు, ద్రాక్ష వీటిని ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసి సేమియా కూడా వేసి బాగా వేగించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 కప్పు సేమియాకి 3 కప్పుల నీళ్లు పోసుకొని అందులో యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు నీళ్ళని మరగనివ్వాలి. ఈలోపు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కల్ని వేసి మెత్తగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నీళ్లు బాగా తెరలాక సేమియాని వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత అందులో మెత్తగా చేసుకున్న కొబ్బరి, బెల్లం తరుగు కూడా వేసి కొంచెం నీళ్లు పోసి ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసి అందులో వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష, ఇప్పుడు 1 కప్పు పాలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా కట్ చేసిన బాదం పప్పుల్ని కూడా యాడ్ చేయాలి. అంతే, టేస్టీగా ఉండే కొబ్బరితో చేసిన సేమియా పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.